తెలంగాణ బడ్జెట్ ను మొన్ననే పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో పెడితే ఇగియాల పద్దుల మీద చర్చ చాలైంది. ఈ చర్చల అధికార ప్రతిపక్షాల నడుమ లడాయి గట్టిగానే అయిందుల్లా. మరి అధికార పక్షానికి ప్రతిపక్షాలు ఏం కౌంటర్లు వేసినాయి, ప్రతిపక్షాలకు అధికార పార్టీ నుంచి ఏం సమాధానాలు వచ్చినాయి, ఏం కథ అనేది పూరా గరుచుకుని వద్దాం. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మస్తు హాట్ గా నడిచినయుల్లా. మొన్న బట్టిసార్ పెట్టిన బడ్జెట్ మీద ఇవాళ అన్ని పార్టీల నాయకులు మాట్లాడిండ్రు. రుణమాఫీ చేసినామని సర్కార్ పెద్దలు చెప్తున్నారు గాని మోక మీద చాలా మందికి ఇంకా రుణమాఫీ జరగలేదు కదా. ఇక దాని మీద మాట్లాడిన హరీష్ అన్న, దయచేసి 2 చేతులు జోడించి బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ హరీష్ అన్ననే కాదు, అధికార పార్టీకి మద్దతు చేసే ఎర్రజెండ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుతం ఇగో గీ ముచ్చట చెప్పిండు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు. కేవలం 2కే జరిగింది. ఆ ఊళ్ళో ఒకరి ఆధార్ కార్డు నంబర్ కాడ ఇంకొకరి పేరు రాసుట్లా 2కి తప్పితే ఎవ్వరికి రుణమాఫీ జరగలేదట. ఇప్పటికైనా ఆ తప్పును సరిచేసి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిండు. ఇక ఎల్ఆర్ఎస్ మీద మాట్లాడిన హరీష్ అన్న, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. అధికారంలోకత్తే ఫార్మాసిటీ భూములు తిరిగిత్తమని చెప్పి ఇప్పుడు ఇంకో 14,000 ఎకరాలు రైతుల దగ్గరకెంచి బల్మిట్ కి భూములు గుంజుకొని దానికి అందంగా ఫ్యూచర్ సిటీ అని పేరు పెడుతున్నారని ఫైర్ అయిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని చెప్పి ఇప్పుడు ఆ ఆస్తులను అమ్ముతున్నారని గరానికచ్చిండు. ఇక సీఎం రేవంత్ అన్న గురించి గిట్లన్నాడు. ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన, అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అటు పువ్వు పార్టీ తరపున మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలోనే సుపరిపాలన దత్త పరుగులు పెడుతోందని చెప్పేసి ఆ తర్వాత 5వ పేర వరకు అంతా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అన్నట్టుగా సూక్తి ముక్తమని వెల్లడించారు అధ్యక్ష. ఎక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ల ఏం లేదని సెటైర్ వేసిండు. ఇగటు పతంగి పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుకుంటా, अब जैसे अभी हम देख रहे थे हमारे बीजेपी के साथी असेंबली के इतना ज्यादा स्टेट गवर्नमेंट को क्रिटिसाइज कर रहे थे, बोल रहे थे, लेकिन जब हम भट्टी साहब की स्पीच को देखते हैं सर, तो उसमें एक लफ्ज भी उन्होंने गवर्नमेंट ऑफ इंडिया के नाइंसाफी, इनजस्टिस और जो हमारा तेलंगाना का हक है उसको जो नहीं दे रहे हैं उसके ऊपर कुछ भी नहीं बोले. సెంటర్ సర్కార్ నిధులేమిత్తలేదని అంటున్నారు గాని వాళ్ళని మాత్రం ఒక్క మాట సుతం అంటలేరని అంటున్నాడు. మొత్తానికైతే ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశం మాత్రం గరంగానే నడిచింది. మరిగా రేపెట్ల నడుస్తుందో ఏం కథనో చూడాలి.